బై ఫారినర్స్ మన మదర్‌లో ఎగ్జిబిషన్ పెట్టారు. చూసేద్దాం రండి. సో, మ్యాటర్ ఏందంటే సుశీల కాలేజ్ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారని మా కాలనీ పిల్లలందరైతే చెప్పారు. ఇంక నేను గూడా ఏం ఆలస్యం చేయకుండా వాళ్ళతో పాటైతే ఎగ్జిబిషన్ అయితే చూడటానికైతే వచ్చేసిన. ఫస్ట్ డే అయితే ఎంట్రీ పాస్ అయితే ఏమి తీసుకోవాలి. అందరినైతే ఫ్రీగా అయితే అన్నీ అయితే చూడటానికైతే రానిచ్చారు. ఇంకా ఎగ్జిబిషన్ అంటే తెలిసిందే కదా! జెయింట్ వీల్, హంస, ట్రైన్ ఇవే ఉంటాయి. ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి వీళ్ళు గూడా కొత్త కొత్త పరికరాలైతే తీసుకొనొస్తున్నారు. మరి మన ఒక్కళ్ళమే రాలేదుగా మరి మనతో పాటు పిల్లగాళ్ళు గూడా వచ్చారు. మరి వాళ్ళైతే బైక్‌లైతే ఎక్కారు. ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేశారు. వాళ్ళ కళ్ళలోనే తెలుస్తుంది ఆనందం మొత్తం. మరి మీరైతే అనుకోవచ్చు మరి వీడియోస్ అయితే తీస్తున్నావు గానీ నువ్వెందుకు ఎక్కట్లేదని. తెలియని వాటి దగ్గర ఎప్పుడు నేను రిస్క్ చేయను. నిజంగా చెప్పాలంటే భయం. నెక్స్ట్ అయితే బిందెల ఆట ఆడదామని అయితే 3 బిందెలు కింద పడేయాలని చెప్పింది గానీ అన్న ఎన్ని బాల్‌లో పడేయాలని చెప్పలా. ఇంక నేను చేసిన ఆత్రమాకు ఒక బాల్ ఇసిరేయంగానే అదైతే కింద పడది. ఒక్క బాల్‌లోనే 3 పడేయాలంట. ఇక్కడ ఒక రూ. 50 ఎట్లా మనమైతే ఇయన్నైతే ఎక్కం కాబట్టి వేరే వాళ్ళైతే ఎక్కి ఎంజాయ్ చేస్తేనే మనం వాళ్ళని చూసి ఎంజాయ్ చేయాలి. వీడియోస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వాళ్ళ ఫస్ట్ డే కాబట్టి అంతమంది క్రౌడ్ అయితే ఎవరు రాలా. ఫస్ట్ డే ఎగ్జిబిషన్ అయితే ఏమి ఎక్కకుండా అయితే ఫైనల్ గా అయితే ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాను. మరి మీరు కూడా వెళ్ళేటప్పుడు అయితే మీ అమూల్యమైన చేతితో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.